భారతదేశం 100 ఏళ్ల బానిస సంఖ్యల నుండి విడిపించేవారు లేక కన్నీరు కారుస్తుంటే చూసేవాళ్ళు తప్ప కన్నీళ్లు తుడవలేక సంఖ్యలను విడిపించలేక కుమిలిపోయిన వారెందరో. వలసొచ్చిన తెల్లోడి తెగింపుకి పిరికితనంతో పని మనుషుల్లా బ్రతికింది ఎందరో. పాలు త్రాగే పిల్లలెందరో, పిల్లలకి పాలిచ్చే తల్లులెందరో, వయసు మళ్ళిన వృద్ధులెందరో, కుటుంబ భారాన్ని మోసే తండ్రులెందరో, ప్రాణంపై ప్రీతి పెంచుకొని గుండెల్లో భయాన్ని పెంచుకున్న వారెందరో, మాన ప్రాణం పోగొట్టుకొని హీనంగా మారిన దీనులెందరో, ఎదిరించి బందీఖానలో మిగిలిన ఖైదీలెందరో, ఇలా ఎందరెందరో. వీరందరూ ఒక చావుతో భయంతో ఉండే ధైర్యాన్ని పెంచుకుంది, కన్నీరు కార్చే కళ్ళు కోపాన్ని పెంచుకున్నాయి, మౌనంగా మారిన గొంతు గర్జించింది, అడిగే వెయ్యని కాలు దువ్వి మరి దూకింది. బానిస సంఖ్యలతో ఉన్న భారతం ఆ సంఖ్యలను విడిపించుకునేందుకు అదే సంఖ్యలతో పోరాటాన్ని మొదలుపెట్టింది. తెల్లోడి తెగింపుని తెగనరిగేందుకు ఒక చావు ధైర్యాన్నిచ్చింది. ఆ చావు పేరే మంగల్ పాండే. మంగల్ పాండే గారు 19 జూలై 1827న ఉత్తరప్రదేశ్లో పుట్టాడు. ఈయన జన్మపై ఎన్నో వాదాలున్నాయి. నగ్వా గ్రామంలో పుట్టాడని, సురహర్పూర్లో పుట్టాడని చరిత్రకారుల వాదన. తల్లిదండ్రులు దినకర్ పాండే, అభయరాణి. ఉత్తరప్రదేశ్లోని నగ్వా గ్రామంలో సురహర్పూర్ అనే 2 గ్రామాలలో ఈయన విగ్రహాలుంటాయి. ఒకరోజు మంగల్ పాండే అగ్మర్పూర్ వెళ్తున్నాడు. వారణాసికి వెళ్తున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా రెజిమెంట్ ఆయనకు ఎదురైంది. ఒడితిరిగిన కండలను, ముఖంలో బీటీని మంగల్ పాండేలో చూసి సిపాయిగా చేరుతావా అని మంగల్ పాండేని అడిగాడు బ్రిటిష్ రెజిమెంట్ అధికారి. అందుకు మంగల్ పాండే సరే అన్నాడు. అలా 1849 బెంగాలేటివ్ ఇన్ఫాంట్రీలో సిపాయిగా చేరాడు. చేరింది బ్రిటిష్ సైన్యంలో. తెల్లవాడి తరపున పోరాడినా తెల్లవారిపై కోపం మారలేదు. వారిని ఎప్పటికైనా భారతదేశం నుండి తరిమేయాలని మదిలో ఆశ మెదులుతూనే ఉంది. 1849 నుంచి 1857 వరకు, అంటే 8 ఏళ్లు బ్రిటిష్ ఆర్మీలో పనిచేశాడు పాండే. తెల్లవారి కృతమైన నీచమైన పనులను, వారి ఆగడాలను, వారి వివక్షను దగ్గరగా చూసిన మంగల్ పాండే మొదలు ఆలోచనలు కళ్ళల్లో కోపాన్ని నింపి మార్చి 29, 1857 బ్రిటిష్ రెజిమెంట్ అధికారులలో ఒకడైన హెన్రీ బాగా తన అసిస్టెంట్పై తిరుగుబాటుని ప్రారంభించాడు మంగల్ పాండే. ఆయనకు ఏప్రిల్ 8న ఉరిశిక్షను అమలు చేశారు. బ్రిటిష్ వారి చేతుల్లో చనిపోవడం ఇష్టం లేని మంగల్ పాండే తానే చనిపోవాలనుకున్నాడు. కానీ అది విఫలమైంది. మళ్ళీ ఆయనను అరెస్ట్ చేసి ఆయన ఇంకా బ్రతికుండడం మంచిది కాదనుకొని ఆయనకి శిక్షను వేసే రోజు కంటే 10 రోజుల ముందు ఆయన్ని ఉరిశిక్ష వేశారు. అలా మొదలైన సిపాయిల తిరుగుబాటు ఎంతో మందిని చైతన్యపరిచింది. స్వతంత్ర్యం కోసం ప్రతి ఒక్కరిని పరుగెట్టేలా చేసింది. ఎన్నో ప్రాణాలు పోయిన పాండే ఇచ్చిన చైతన్యం మాత్రం స్వతంత్రం పొందే వరకు అలాగే అందరి గుండెల్లో ధైర్యంగా మిగిలింది. ఈరోజు మంగల్ పాండే జయంతి సందర్భంగా మా బీవీఎం క్రియేషన్ నుండి ఆయనకు నివాళులర్పిస్తూ జై హింద్.